బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి వైసీపీ నేత కాకాని గోవర్ధన్ కు మరో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. మైనింగ్ కేసులో అడిషనల్ సెక్షన్ల కింద ఆయనపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదైందని వార్తలు వస్తున్నాయి. అయితే రుస్తుం వైన్స్ లో పేలుడు పదార్థాలు గిరిజనులను నిలదేయడం జరిగిందని సమాచారం. ఈ తరుణంలోనే ఆ గిరిజనులను మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ అనుచరులు బెదిరించారనే అభియోగాలు వస్తున్నాయి. ఇక దీంతో మాజీ మంత్రి కాకానిపై మరో కేసు నమోదైంది. కాకానిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే కాకానికి స్వయంగా నోటీసులు ఇచ్చేందుకు రెడీ అయ్యారు పోలీసులు. ఈరోజు సాయంత్రం లేదా రేపు నెల్లూరుకు చేరుకోనున్నారు కాకాని అరెస్టు చేయడానికి పోలీసులు. ఇక మాజీ మంత్రి వైసీపీ నేత కాకాని గోవర్ధన్ కు మరో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. మైనింగ్ కేసులో అడిషనల్ సెక్షన్ల కింద ఆయనపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదైందని వార్తలు వస్తున్నాయి. అయితే రుస్తుం వైన్స్ లో పేలుడు పదార్థాలు గిరిజనులను నిలదేయడం జరిగిందని సమాచారం. ఈ తరుణంలోనే ఆ గిరిజనులను మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ అనుచరులు బెదిరించారనే అభియోగాలున్నాయి. దీంతో మాజీ మంత్రి కాకానిపై మరో కేసు నమోదైంది. కాకానిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. కాకానికి స్వయంగా నోటీసులు ఇచ్చేందుకు రెడీ అయ్యారు పోలీసులు. ఈ రోజు సాయంత్రం లేదా రేపు నెల్లూరుకు చేరుకోనున్నారు కాకాని.